హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో సూజీ హల్వా ఎలా ప్రిపేర్ చేయాలి అనేది చూపిస్తున్నాను. సో ఫస్ట్ మనం ఒక ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకొని, ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని జీడిపప్పు, కిస్మిస్ లేదా ఇంకా డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరు అవి ఫస్ట్ ఫ్రై చేసుకొని సపరేట్గా తీసేయాలి. తర్వాత అదే ప్యాన్లో నెయ్యి ఉంది కదా, అందులో ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసి రవ్వ 1 కప్ ఆఫ్ రవ్వ తీసుకున్నాను నేను. ఇక్కడ ఉప్మా రవ్వ, సూజీ రవ్వ ఉంటుంది కదా, అది 1 కప్ తీసుకున్నాను నేను. ఆ నెయ్యిలో బాగా ఫ్రై చేసి తర్వాత సపరేట్గా తీసేయాలి. తర్వాత ఇంకొక ప్యాన్లో 1 ఫుల్ గ్లాస్ మిల్క్ తీసుకున్నాను అండ్ 1/2 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. ఈ రెండు కొంచెంసేపు మరిగించి అందులో ఇలాచీ కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ అలా బాయిల్ అయిన తర్వాత కొంచెం కొంచెంగా ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వ అందులో యాడ్ చేస్తూ కలుపుతూ ఉండాలి. మిడిల్లో కలుపుతూ ఉండాలి, లేదంటే కింద స్టిక్ అయిపోతుంది. చూడండి, కొంచెం థిక్గా అయింది కదా. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం షుగర్ యాడ్ చేసుకోవాలి. సో ఇలా ఒక 10 మినిట్స్ ముందు, స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 మినిట్స్ ముందు మనం షుగర్ యాడ్ చేస్తాము. మనం రవ్వ ఎంత యాడ్ చేస్తామో, ఎంత క్వాంటిటీలో యాడ్ చేస్తామో షుగర్ కూడా అంతే క్వాంటిటీలో యాడ్ చేయాలి. 1 కప్ ఆఫ్ రవ్వ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు షుగర్ కూడా 1 కప్ తీసుకుంటున్నాం. షుగర్ యాడ్ చేసిన తర్వాత కొంచెం సేపు బాయిల్ అయినంత వరకు ఉంచుకొని లాస్ట్లో మీకు నెయ్యి కావాలంటే కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేసి ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. సో ఇంతే అండి, సూజీ హల్వా ఆర్ రవ్వ కేసరి రెడీ అయిపోయింది.